విభజన చేసి కుటుంబంలో చిచ్చు పెట్టాలనుకునేటటువంటి వ్యవహారాన్ని వివేకానంద రెడ్డిను షర్మిల చేశారు. ఒప్పుకోలేదు. అక్కడ సింపుల్ లాజిక్ అది నడిచింది. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల గారికి మధ్య ఉన్న వ్యక్తిగత విభేదాలను కాంగ్రెస్ క్యాష్ చేసుకోవాలనుకుంటుందా, లేదంటే కాంగ్రెస్ కోసం జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేయడానికి షర్మిల ఈ మాటలు మాట్లాడుతుంది? కాంగ్రెస్ కోసం ఆవిడ చేయట్లేదు, లేకపోతే కాంగ్రెస్ చెడగొట్టాలనుకోవట్లేదు. కాంగ్రెస్ ఈవిడనే వాడుకోవట్లేదు, కాంగ్రెస్ నే ఈవిడ వాడుకుంటుంది. ఈవిడ విడిగా ఆయనతో ముందు మాట్లాడితే, వైఎస్ఆర్టీపీ తరపున ఉన్నటువంటి సందర్భంలో మాట్లాడితే అప్పుడు వేరుగా ఉండేది. అవును, ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. అప్పుడు కాంగ్రెస్ ని తిట్టింది, బీజేపీని తిట్టింది, బీఆర్ఎస్ ని తిట్టింది. ఇప్పుడు ఏంటి అంటే ఈవిడ మేబీ నేను అనుకోవడం అంటే అనుకోడు, ఇది జస్ట్ ఒక ఊహ. మేబీ వైఎస్ఆర్టీపీ పెట్టాక తను అక్కడ సీఎం అయిపోతే అప్పుడు తన మాట ఇక్కడ నడుస్తుంది అనుకుందేమో, లేదా రాజకీయంగా స్ట్రాంగ్ వస్తే దాన్ని అసలైన అపరిపక్వత అంటారేమో. అదే కదా, అక్కడ సీఎం అయిపోతే అంతే. దాంతో లేదా తన ఉన్న రాజకీయ ఆకాంక్ష తెలుసుకుని తన వదిలి మాట అనకుండా తన దగ్గరికి తీసి ఏమన్నా పదవులు ఇస్తాడని ఆశించిందేమో. తన ఆశ అంతే. తనకి రాజకీయంగా ఆస్తి పరంగానే కాదు, రాజకీయంగా తనకు షేర్ కావాలని కోరుకుంటుంది. అది అంటే వాట అంటే బిహైండ్ ద స్క్రీన్ ఎక్కడో కాంప్రమైజ్ ఆలోచన అయితే ఉంది. కాంప్రమైజ్ కాదు, హక్కు కోరుకుంటుంది అక్కడ. అంతేనా? ఆస్తిలో హక్కు ఉంది. ఆస్తిలో హక్కు, అత్తారింటి ఆస్తి హక్కు, పుట్టింటి ఆస్తి హక్కు రెండు నాకే కావాలంటోంది. సరే, అత్తారింటి ఆస్తి హక్కు అంతా ఆవిడకే వచ్చింది. పుట్టింటి ఆస్తి హక్కుకు సంబంధించింది ఎంత ఇచ్చారో మనకు తెలియదు, మనం దాన్ని జడ్జ్ చేయలేం. ఇవ్వలేదు 5 పైసలు కూడా వీళ్ళు చెప్తారు, మరి ఆవిడకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని వాళ్ళు అంటారు. కాబట్టి మనం జడ్జ్ చేయలేం, అది వాళ్ళ వ్యక్తిగతం. తేడా వస్తే కోర్టుకు పోవచ్చు, ఏదైనా కావచ్చు, మనకు అనవసరం. కానీ సమస్య ఎక్కడ వస్తుంది అంటే రాజకీయ ఆస్తిని షేర్ చెయ్యాలి అనుకునేటువంటి దగ్గర వస్తుంది. అది మేబీ జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోవట్లేదు. అంటే రాజకీయ వారసత్వ